విద్యాభ్యాసం ముగించుకొని ప్రపంచంలోకి వెళ్ళి ఒక వృత్తిని చేపట్టి గృహస్థాశ్రమంలో ప్రవేశించే వ్యక్తికి గురువు ఇలా చివరి సందేశం అంటే ఇంత విద్యను నేర్చుకున్న తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి, ఆచరించవలసింది ఏమిటి తర్వాత జీవితంలో అనేది ఒక సారాంశంగా ఇచ్చారు. సరే, ఏం చేయాలంట? మొట్టమొదటిగా ఇది సారాంశంగా ఒక సందేశం కాదట, శాసనం కదా. సందేశం వేరు, శాసనం వేరు. ఇలాగే ఉండాలి అని శాసించి చెప్పడం. సత్యధర్మాల గురించి చెప్పారు. చెప్పి సత్యాన్ని చెప్పడం, ధర్మాన్ని ఆచరించడమే కాదు, నప్రమదితవ్యం అని చెప్పారు. తర్వాత ఏమరపాటు ఎప్పుడు ఉండకూడదు. తర్వాత ఇంకేం చేయాలి? విద్యాభ్యాసం అయిపోయింది, నా పని అయిపోయింది కదా అని పోకుండా మళ్ళీ ఆ విద్యా గురుకులం కొనసాగడానికి కావలసినటువంటి ధనాన్ని ఆచార్యుడికి సమర్పణ చేయాలి, గురుదక్షిణ అది చెయ్యాలి. ఆయన ఏది అడిగితే అది. ఒక్కోసారి ఒక గురువు ఒక రకంగా అడుగుతూ ఉంటారు, అది చెయ్యాలి. ఒకటి అందుకని చెయ్యాలి. మా వ్యవచ్ఛేత్సీ ప్రజాతంత్రం. ప్రజాతంతు అంటే తంతు అంటే ఏంటి? కంటిన్యూషన్ కదా. విద్యా గురుకులంలో ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది కొనసాగటానికి నీ వంతు నువ్వు చెయ్యాలి, సేవ చెయ్యాలి, అందించాలి అని అర్థం. ఇక తర్వాత సత్యధర్మాలని మరి ఎప్పుడు కూడా దాని నుంచి పక్కకు వెళ్ళకూడదు అని చూసుకుంటూనే కుశలాత్ భూత్యైన ప్రబంధితవ్యం. కుశలం అంటే ఏంటి? మంచి మేలు, వెల్ఫేర్ అంటారు కదా. ఎవరు వెల్ఫేరు? కుటుంబం యొక్క సంక్షేమం, తన యొక్క యోగక్షేమాలు కూడా చూసుకోవాలి, అవి నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకేం చూసుకోవాలి? భూత్యై సంపద. గురుకులంలో ఉన్నప్పుడు ఏం లేదు, గురువు గారు పెడితే తినడం చేయడమే. కానీ బయటికి వెళ్ళిన తర్వాత అలా కాదు కదా. ఏం చేయాలి? కుటుంబాన్ని పోషించాలి, పై తరం తర్వాత తరం ఉంటుంది, ఇంకా సమాజంలో కొంతమంది వాళ్ళని ఇది చెయ్యాలి, అతిథి అభ్యాగతులు అవన్నీ ఉంటాయి. దీనికోసము నువ్వు సంపదను కూడా ఏం చేయాలి? సంపద విషయంలో జాగ్రత్తగా ఉండు. నప్రబదితవ్యం అన్నాడు, అంతే. ఏం జాగ్రత్త, ఎలాంటి జాగ్రత్త అనేది కామన్ సెన్స్తో ఆలోచించుకోవాలి. అంటే ఏంటి? సంపదని సంపాదించడం ఒకటి, ఖర్చు పెట్టడం ఒకటి, రెండు ముఖ్యమే. సంపాదించేటప్పుడు మనకి శంకరులు చెప్పారు కదా, ఏమని? నిజకర్మోపాత్తం. అంటే ఏంటి? తన కర్తవ్యాన్ని నిర్వర్తించటం ద్వారా ఏదో వృత్తిని స్వీకరిస్తాడు కదా, ఒక కర్తవ్యం ఉంటుంది. ఏదైతే లభిస్తుందో దానితో నువ్వు సంతోషపడు అని, అంటే తృప్తిగా జీవించడం, ఉన్న దాంట్లో ఉండగలగటం హాయిగా. దూరం అలా ఉండేవాడు. అది పేరాశలు, ఇంకేం ఆశలు, దురాశలు, గొంతమ్మ కోరికలు లేవు. అవును. కాబట్టి ఎంతలో ఉంటే అంత తృప్తిపడి జీవించడంలో హాయిగా ఉంటుంది నిజానికి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆశ ఎక్కువైపోయిందండి. ఏం ఆశ? అంతులేని ఆశలు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళని చూసి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనుకొని పెరిగిపోతుంది. పూర్వం అలా తృప్తిగా మాకు ఇది ఇచ్చాడు దేవుడు, ఉన్నదంతా హాయిగా ఉందామని గుట్టుగా ఉండేవాడు. ఇప్పుడు ఆ తృప్తి లేదు. తృప్తి లేని మానవుడే నరకం అనుభవించును. సంపాదించుకోవచ్చు, కానీ దురాశకు పోయి, అత్యాశకు పోయి అధర్మంగా అన్యాయంగా చేయకో కదా, దానివల్ల సుఖం ఉండదు. ఒకటి. రెండవది, సంపాదించిన ఖర్చు చేయడంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అదే డిఫెక్ట్. ఎంత వచ్చినా సరిపోదు మనిషికి. ఎందుకు సరిపోదు? ఎందుకు? డిమాండ్స్ ఎక్కువైపోయినాయి, కోరికలు ఎక్కువైపోయినాయి. అవునా కాదా?
డిమాండ్స్ కోరికలు ఎప్పుడైతే ఎక్కువైపోయినాయో అందరికీ, ఇంక దానికి అంతు లేదు కదా, ఎంతైనా సరిపోదు. సరిపెట్టుకుందాం అనుకుంటే సరిపోతుంది. అవునా కాదా? దీంట్లోనే ఉన్నదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ద్రౌపది మహారాజు కుమార్తె, అవునా? ద్రౌపది రాజకుమార్తె. సరే, పాండవులు ఆమెని చేపట్టారు. మత్స్యయంత్ర భేదనం జరిగింది. సరే, ఇప్పుడు వధువు మరి ఎక్కడ ఉండాలి? వీళ్ళ దగ్గరకు వచ్చేయాలి అప్పటికప్పుడే. సరే, తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు ఎలాగున్నారు? బ్రాహ్మణ వేషంలో భిక్షాటం చేస్తూ బతుకుతున్నారు వాళ్ళు. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది? అంతఃపురం నుంచి వచ్చింది ఈవిడ. అలాంటి ఒక మహారాజ పుత్రిక ఆల్ ఆఫ్ ఎ సడన్, అంటే మత్స్యంత్రాన్ని భేదించడం, అమ్మాయిని ఇక్కడ తీసుకురావడం జరిగిపోయింది. అకస్మాత్తుగా ఒక చిన్న కుటీరంలో 5 భర్తలు, అత్తగారు కుంతీదేవి అక్కడ అడ్జస్ట్ అవ్వాలి. ఆలోచించండి, మహాభారతంలో రాస్తారు ఇదంతా. చూడండి, మహారాజా అంతఃపురం ఎక్కడ, అక్కడుండే సుఖభోగాలు ఎక్కడ, అక్కడుండే ఆమెకి అల్లారు ముద్దుగా లాలించి పాలించి ఉండేటువంటి ఇది ఉండదు కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా పొజిషన్ ఏమైపోయింది, స్థితి మారిపోయింది. 1 డే, ఒక నైట్లో, ఒక రోజులో వచ్చేసి ఎక్కడ పడుకునేదంట? అత్తగారి పాదాల దగ్గర పడుకునేదట. సరే, వీళ్ళు అప్పుడు భిక్షాటన బ్రాహ్మణ వేషధారులై ఉన్నారు, ఇంకా తమ ఇది బయటికి రాలే. సరే, భిక్షాటన చేసి భోజనం అదే ఏదో తీసుకొస్తారు కదా, అన్నం, దాంట్లో సగభాగం భీముడికేనంట. మహాబలవంతుడు, మరి ఆయనకి కడుపు నిండదా. మిగతా దాంట్లో సగము ఏది, సగంలో మిగతా అన్ని ఈ మిగతా 4 పెట్టి, కుంతి కూడా తిన్న తర్వాతే మిగిలింది ఈవిడ తినేదట. అసలు ఆలోచిస్తే అంత అకామిడేటివ్ నేచర్, అడ్జస్ట్మెంట్ అని మనం అంటాం చూడండి, అంతే తప్ప ముందే పళ్ళెం పెట్టుకొని కూర్చోటం కాదు. ఇప్పుడేం చేస్తున్నారు? అత్తగారులు వడ్డిస్తే వీళ్ళు కూర్చొని తింటున్నారు డైనింగ్ టేబుల్ పై. వీళ్ళు వంటలు చెయ్యరు, నామోషి, మేము చాకరీ చేయడానికి వచ్చామా ఏంటి అనేటువంటి స్థితికి వచ్చేసారు. ఎంత ఘోరమో! గృహిణి వంట చేయడం చాకరీనా? మేము పనివాళ్ళమా? నీ ఇంట్లో నువ్వు పని చేసుకుంటే పని చేయడం అంటే ఎట్లా కుదురుతుంది? పని చేసుకోకపోతే ఇంకెవరు చేయాలి? అంటే కనీస ధర్మం అనేది పోయింది. కనీస దాన్ని యంగ్స్టర్స్, ఎవరో కాదు, ముసలోళ్ళు కాదు, ముక్కోళ్ళు కాదు మాట్లాడి, ఇవన్నీ అప్పుడే పెళ్ళి ఇంటికి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకేం కుటుంబాలు బాగుపడతాయి? ఎక్కడ నిలుస్తుంది చెప్పండి ఇంత బాధ్యతారహితంగా ఉంటే? ఏం చేస్తారండి బాబు అంటే ఏం లేదు, తలుపులు వేసుకొని బెడ్రూమ్లో కూర్చొని ఫోన్లు నొక్కుంటూ ప్రపంచం అంతా కాంటాక్ట్లే, ఇంట్లో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు. అలాంటి పరిస్థితి. కాబట్టి సంపద అని అంటే సంపదని ఇంకోటి కూడా చెప్పారు అరణ్యకాండలో ఈ ద్రౌపది గురించి. ఆ కృష్ణుడు వస్తాడు వీళ్ళని పరామర్శించడానికి అరణ్యవాసంలో ఉన్నప్పుడు. అంటే ద్రౌపది యొక్క వ్యక్తిత్వం ఎంత పటిష్టమైనదో చెప్పడానికి. అప్పుడు సత్యభామను కూడా తీసుకొస్తాడు ఆయన కావాలని. సరే, అయిపోయింది. వీళ్ళు పాండవులు కృష్ణుడు మాట్లాడుకుంటున్నారు. సత్యభామ ద్రౌపది దగ్గర కూర్చొని మాట్లాడుతుంది. అప్పుడు సత్యభామ ఒక మాట అడిగిందంట, ద్రౌపది నువ్వు 5గురితో ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఎలా? అదే అంత సామాన్యం కాదండి. ఆవిడ పూర్వజన్మలో గొప్ప తపస్సు చేసింది కాబట్టి 5గురు ఇప్పుడు లభించారు ఆవిడకి, అంతే. కావాలని కోరుకోవటం కాదు, పాడుగా. అదొక ఏమిటంటారు, చరిత్రలో ఒక ప్రత్యేకమైన అంశే. అది కృష్ణుడు ఎందుకు ఒప్పుకుంటాడు చెప్పండి?
మరి మహాత్ములందరూ భీష్ముడు, ద్రోణుడు, గొప్ప గొప్ప ఆచార్యులందరూ అక్కడ, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అది ఆవిడ పూర్వజన్మది వీళ్ళకి తెలుసు. వ్యాసుల వారు వచ్చి చెప్తారు ద్రుపదుడు. సరే, అలాంటి రాజపుత్రిక అరణ్యవాసంలో ఉన్నప్పుడు సత్యభామ అడుగుతుంది, ఎలా చేస్తున్నావు? అప్పుడు ఆవిడ చెప్పింది మేనేజ్మెంట్. ఏం మేనేజ్మెంటు? హౌస్, ఇల్లు. స్త్రీ ఎప్పుడూ దుబారా ఖర్చు చేయకూడదు, అనవసరమైన ఖర్చు పెట్టకూడదు. ఏది అవసరమో ఇంకా దాంట్లో ఏం చేయాలంటే పొదుపు చేసుకోవాలి. పూర్వం పెద్దవాళ్ళు పోపుల డబ్బాలు దాచిపెట్టుకునేవాళ్ళు డబ్బులు. అంటే మగవాళ్ళు డబ్బులు ఇస్తే కాస్త కూస్త మిగిల్చి మళ్ళీ అవసరానికి ఉంటాయిలే అని చెప్పి ఆ డబ్బాల్లో దాచిపెట్టుకునేవాళ్ళు. ఏదైనా అవసరానికి అప్పటికప్పుడు వస్తుంది. ఉన్నది ఉన్నట్టు ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోవడం కాదు. దుబారా పనికిరాదు స్త్రీకి. ఎంత వస్తే ఆ ధనముతో ఏం చేయాలి? అంతలోనే ఖర్చు చేసుకోవాలి. కాబట్టి ఇది ముఖ్యంగా గృహిణి యొక్క ధర్మంగా చెప్పారు. లేకపోతే ఎంతైనా సరిపోదు, డిమాండ్లకు అంతు లేదు. కాబట్టే సంసారాలు నిలిచాయి ఆ రోజుల్లో. ధనం వామ్మో, ఇప్పుడేంటి ధనం కోసం చింతనే కాదు, కుటుంబాలన్నీ పాడు ధ్వంసం చేస్తున్నారు. వీళ్ళు రాగానే అయిపోయింది, చీలిపోతున్నారు. వీళ్ళు గాలి పెట్టడం, చీలిపోవటం కుటుంబాలు. అవునా? రాగానే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం తెలుసు కదా, అట్లా తయారైంది. కాబట్టి ధనం గురించినటువంటి విషయం ద్రౌపది ఎంతో పొదుపరి. రెండవది, అవసరం ఉన్నప్పుడు, బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఆమె అందరికీ దానాలు చేసేదట. వీరబెక్కి సేవకులు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఆవిడ అందరికీ చూసుకొని చివరిగా తినేదట. ఈవెన్ ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు కూడా. ఇంకోటి వైద్యం. పూర్వము, ఇప్పటికీ ఉన్నారు పెద్దవాళ్ళు, వైద్య విషయంలో స్త్రీలు, వైద్యం అంటే ఏంటి? ఈ చిట్కాలని మనం ఇప్పుడు చిట్కా వైద్యం, తుమ్ము వస్తే, దగ్గు వస్తే, జ్వరం వస్తే ఇప్పుడు ఎక్కడ పోతున్నావా? డాక్టర్ దగ్గర పోయి 1000 రూపాయలు బిల్లు వదిలించుకొని మినిమం 1000 ఆ దగ్గర పోతే, కన్సల్టేషన్ 500, ఈ మిగతా మందులు 4 రకాలు అయిపోయాయి. అవునా కాదా? మరి తుమ్ముకి, దగ్గుకి, జలుబు కూడా డాక్టర్ దగ్గర పరిగెత్తాలి ఏంటండి? పూర్వం చిట్కా ఇంట్లో వైద్యంతో, గృహ వైద్యం అంటే ఎక్కడ పోయి ఇంట్లో ఉన్న వస్తువులతో చేసి పెట్టుకోవాలి, లేదా అవి తీసుకొని పెట్టుకొని ఎంత సహజంగా అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే మందులు మింగి ఏమైపోతున్నారు చివరికి? అవసరమా అంతా? ప్రతిదానికి పరిగెత్తడం. ఒకరోజు 2 రోజులు వెయిట్ చేసేదిలా ఉంటుంది. ఎవరో అన్నారు, జలుబు చేస్తేనట మందు వాడితే 8 రోజులు, వాడకపోతే 7 రోజులట. అది సహజంగా వస్తుంది, అది పోతుంది. దాన్ని కొంత ఏదో ఉపశమనం చేసుకోవాలి తప్ప దాన్ని టాబ్లెట్లు వేసుకొని సప్రెస్ చేసి అణగదొక్కి అదేటో పోయి చిన్న వాటికి తట్టుకోలేరే. అవునా? మరి గృహిణి బాధ్యత ఇది. భోజనం విషయంలో కూడా చెప్పారు అక్కడ. తాను తన భర్తకి, బిడ్డలకి స్వయంగా ఏం చేయాలి? వడ్డించాలి. స్వయంగా. ఎందుకు? దాంట్లోనే పరస్పరము ఏమవుతుంది? ఒక ప్రేమ అనేది పంచుకోవటం జరుగుతుంది. ఇప్పుడు వండేటప్పుడు కూడా వాళ్ళ కోసం ఆలోచించి వండడం, వడ్డించడం, ఇది కదా. ఇంకెక్కడ మరి? లేకపోతే చెప్పండి. వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళకి మంచి ఇది కావాలి అనే ఒక మంచి దృష్టితో వండటం వేరు కదా. అవునా? ప్యాకెట్లలో తెచ్చి ఇప్పిపోయటం వేరు. అవునా? ఎవడో వండుతాడు, ఎట్లా వండుతాడు, అది తెచ్చి పోసేది. అవునా? ఎక్కడ మిగులుతాయి? ఆరోగ్యాలు పాడైపోతే మనసులకు కూడా ఆ సంబంధం ఉండదు, ఆ ప్రేమ అనేది ఉండదు, ఒకళ్ళకొకళ్ళకి రిలేషన్ ఉండదు. అయిపోయి
ఎవడు ప్యాకెట్ వాడిది, ఎవడు ఇప్పుకొని వాడు తినేది. అందుకు సంపద అనంటే, సంపద విషయంలో ఏం చేయాలి? ఎవరి పాట ఉండకూడదు. అంటే సంపాదించటం కూడా మరీ అన్యాయం, అక్రమాలు చేసి సంపాదించడం వల్ల సుఖం లేదు. రెండవది ఏం చేయాలి? ఖర్చు చేయడంలో కూడా ఏమరపాటు ఉండకూడదు. అన్ని చూసుకోవాలి. ఇది నా మనసు డిమాండ్ చేస్తుందా, ఇది నిజంగా అవసరమా అనేది చూసుకోవాలి. ఇది అవసరమా లేదా మనసు డిమాండా? మనసు ఎన్నో కోరుకుంటుందండి. కోరుకున్నవన్నీ ఇస్తే ఏమైపోతుంది? అది కోతి. కాబట్టి చూడాలంట. ఇది అవసరం అయితే చూడు, అవసరం లేకపోతే నో చెప్పు. అప్పుడు కదా మంచి పనులు చేయడానికి కాస్త డబ్బు మిగులుతుంది. అది ఎంతైనా నాకే సరిపోదు అని. అందుకు పూర్వం దాన ధర్మాలు చేశారంటే ఇదిగో ఇలా సింపుల్ లివింగ్. మాత చెప్తారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. అట్లా ఒక స్త్రీ గృహిణి ఉందంటే ఎంత మందిని, వాళ్ళ పెద్ద సమిష్టి కుటుంబం 20 మంది ఉంటే వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ, ఎవరన్నా అతిథి అభ్యాగాసాలు చూసుకుంటూ, ఇంకా ఇరుగు పొరుగు చూసుకుంటూ, ఒక పెద్ద మేనేజ్మెంట్ వ్యవస్థ కుటుంబాల్లోనే ఉండేది. అలాంటి శిక్షణ ఆ సమిష్టి కుటుంబాల్లో పొందేవాళ్ళు. అవునా? అది కాబట్టి కుశలం మంచి సంక్షేమం చూసుకోవాలి. 2, సంపద విషయంలో జాగ్రత్తగా, ఏమరపాటు, అత్యాశకు పోకూడదు, అన్యాయంగా చేయకూడదు. ఉన్న దాంట్లో నువ్వు చక్కగా సంతోషం. తేన చిత్తం వినోదయ అన్నాడుగా శంకరులు. తేన చిత్తం దానితోనే నీవు నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా ఎంత సంపాదించు, దానితోనే సంతోషంగా ఉండు. చిత్తం వినోది యొక్క మనసుని సంతోష పెట్టుకో, అంతే. దీన్నే తోషణం అంటారు. కంటెంట్మెంట్ అంటే ఏంటి? ఎదురుచాలాము సంతుష్ట. అట్లా జీవిస్తే సాత్విక జీవనం అవుతుంది. లేకపోతే రజస్సు పరుగులు పెట్టి అవునా, ఇదైపోతుంది. అందుకని సంపద అనేది చూసుకోవాలి. ఈ ప్రకారంగా చూసుకుంటూనే స్వాధ్యాయ ప్రవచనములు గురించినటువంటి విషయం ఏం చేయాలి? ప్రమదితవ్యం, అది కూడా చేసుకోవాలి. అమ్మో, ఎందుకంటే అదే మనకి బ్యాటరీ రీఛార్జ్. మనస్సుకి బుద్ధికి ఒక చుక్కానిలాగా ఒక మార్గాన్ని ఎప్పుడు చూపిస్తూ పక్కకు పోకుండా నిలిపేదేమిటి? ఈ స్వాధ్యాయనం. శాస్త్రాల్ని ఎప్పటికప్పుడు చదువుకోవటం, శ్రవణం చేయటం, ఒకళ్ళతో ఒకళ్ళు ప్రవచనం చర్చించుకోవటం, మాట్లాడుకోవడం, సత్కాలక్షేపం. ఇప్పుడు టైంపాస్, ఎట్టో అట్ట టైంపాస్ చేసేది. కాలక్షేపం అనేది సత్కాలక్షేపం అవ్వాలి కదా. అందుకు స్వాధ్యాయ ప్రవచనములు అవసరం. ఇది తాను ఎలా జీవించాలి అని చెప్పాడు. తర్వాత ఒక మూడు దాంట్లో వాక్యాల్లో ఏమున్నాయి? తన పెద్దలు, తనకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా భావన చెయ్యాలి. దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం, మాతృదేవో భవ, పితృదేవో
భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. స్వాధ్యాయ ప్రవచనం చేయాలి, ఇందాక చెప్పిన మార్గంలో నడుచుకోవాలి. అంతేకాకుండా దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. దేవకార్యము పితృకార్యం అంటే దేవతలకి ప్రీతి కలిగిస్తూ తృప్తి కలిగిస్తూ జీవించటం. రెండవది పితృకార్యం. పితృకార్యం లాంటి తెలుసు కదా, తనకు ముందు తరాల వారు, తండ్రి తాత ఆ పైవారు, ఇలాంటి వంశంలో తనకంటే ముందున్నవారు, వారికి చేయవలసినటువంటి కర్తవ్యములు కొన్ని ఉన్నాయి గృహస్థుడికి. ఎందుకు? దేవతలేమో ఈ సృష్టిని నడిపిస్తున్నారు, తన చుట్టూ ఉండే శక్తులు, తన లోపల పనిచేసే శక్తులు, తన బయట కూడా చుట్టూ ఉన్నాయి. ఈ దేవతలకి తృప్తికరంగా జీవించాలి. దేవకార్యం అంటే ఏంటి? ఆరాధన చెయ్యాలి. దేవతలను ఏం చేయాలి? తే దేవా భావయంతువః. ఎక్కడ చెప్పాడు? 3వ అధ్యాయంలో చెప్పాడు. చెప్పలే? దేవతలకి దేవతలని మీరు ఆరాధిస్తే దేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇలా పరస్పరము ఒకళ్ళకొకళ్ళు ఏం చేయాలి? భావయంతః, పరస్పరం ఉండాలి. దేవతలు మనం ఏమి చేయకుండా ఆశీర్వాదాలు రావాలంటే ఇట్టా వస్తాయి. అది కాబట్టి ఉన్నారు మన చుట్టూ, ఒక దివ్యమైన శక్తులు ఉన్నాయి అనే ఫీలింగ్ ఉండొద్దండి మనిషికి. ఇప్పుడు అది లేదు కదా, అంత యాంత్రికం. ఈ ప్రకృతి ఏంటి ఎందుకుందంటే నేను అనుభవించడానికి ఉంది ప్రకృతి అని అనుకుంటున్నాడు. ప్రకృతి ఎందుకంటే నేను అనుభవించడానికే ఉంది, నా సుఖం కోసం ప్రకృతి అనుకుంటున్నాడు. ఆహా, ప్రకృతి అనేది దాన్ని నువ్వేం చేయాలి? ప్రకృతిని ఒక దివ్యభావంతో చూసినప్పుడు దాన్ని కొల్లగొట్టడు, నాశనం చేయడుగా. అప్పుడు ఉపయోగించుకుంటాడు అవసరమైనంత వరకు. అప్పుడు ఆ ప్రకృతి ఏమవుతుంది? సమతుల్యంగా ఉంటుంది, విషమంగా తయారు కావు. ఆ ప్రకృతి శక్తులు ఆశీర్వదిస్తాయి. లేకపోతే ప్రకృతి శక్తులు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు విలయ తాండవం చేయట్లా. ఎందుకు విలయ తాండవం చేస్తున్నాయి? వీడి ప్రవర్తన, మానవుడి ప్రవర్తన అట్లా ఉంది. విరుద్ధంగా పోతున్నాడు ప్రకృతికి, అన్ని విరుద్ధమైన పనులే. కాబట్టి నెత్తి మీద పడతాయి. అందుకు ఇది చాలా అవసరం. సమాజంలో తన వాళ్లతో ఎట్లా ఉండడం ఎంత ముఖ్యమో ప్రకృతి శక్తులు అంతకంటే ముఖ్యం. ఆ ప్రకృతి శక్తి ఒక్కటి విజృంభిస్తే ఏం చేయగలడు మానవుడు? ఏమన్నా చేయగలడా? భూమి ఒక్కసారి కంపించింది అనుకోడు, ఒక్క నిమిషం అన్నీ అయిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి. వాయువు కొంచెం వేగం పెంచాడు అనుకోండి, అన్నీ ఎగిరిపోతాయి. అవునా? నదులు సముద్రాలు పొంగాయని కూడా అన్ని కొట్టుకుపోతాయి. అవునా? ఇవి శక్తులుగా భావన చెయ్యాలి. వాటిని మనం ఏం చేయాలి? ఆ ప్రకృతిని ఏం చేయాలి? రక్షించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఆరాధనా భావంతో చూడాలి. అపవిత్రం చేయకూడదు, నాశనం చేయకూడదు. అది మెయిన్. ఇవన్నీ అనుభవాలు ఇప్పుడు కలియుగంలో చూస్తూనే ఉన్నాం, అయినా మనిషికి బుద్ధి రావట్లేదు. సరే, దేవ కార్యం, దేవతలకు సంబంధించిన కార్యం. అందుకే పూర్వం మన పండుగలన్నీ కూడా ప్రకృతితో కలబోసి ఉంటాయి. మన పండుగలన్నీ కేవలం పురాణ కథలే కాదు. అవునా కాదా? అలా మన రామాయణ భారతాల్లో చూసినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ప్రకృతిని ఎలా చూడాలి అని. శ్రీరాముడు అంతటి వాడు అవతార పురుషుడుగా భూమిపైకి వచ్చినప్పుడు సముద్రం పైన వారధి కట్టడానికి ఏం చేశాడు ఆ మహానుభావుడు? ఉపాసన చేశాడు. సముద్ర తీరంలో ఉపవాసం ఉండి 3 రోజులు ఉపాసన చేస్తే, అప్పుడు రాకపోతే సముద్రుడు ప్రత్యక్షం కాకపోతే ఊరికే బాణం ఎత్తాడు, అంతే వచ్చేసాడు. ఎందుకు చేశాడు రాముడు? ఇది ఇలాగా అని చెప్పడానికి. అవునా? అది సజెస్ట్ చేసింది కూడా విభీషణుడు. అవునా?
ఆంజనేయ స్వామి ఆ పర్వతాన్ని తీసుకొచ్చాడు మొదటిసారి వీళ్ళని రక్షించడానికి, ఉపయోగించుకున్నారు. తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టి వచ్చాడు. మళ్ళీ రెండోసారి అవసరం మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాడు. పోన్లే మన యుద్ధం అయ్యేదాకా ఇక్కడే పెట్టుకుందాం అనుకోలే. ఇది ప్రకృతిని భంగపరచకూడదు, అవసరానికి వాడుకోవాలి తప్ప మన స్వార్థం కోసమే ప్రకృతి నాశనం చేయకూడదు అని కదా. ఇప్పుడు అడవులన్నీ ఏమైపోయినాయి, మాయమైపోయినాయి, లేవు, ఒక్కట్లేదు. ఇప్పుడు ఏదో రోడ్డు పక్కన 4 చెట్లు నడిచి సరిపోయిందా? అది కూడా కాగితం పూల చెట్లు, గన్నేరు చెట్లు. పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే ఒకప్పుడు అవి మంచి గాలిని ఇచ్చేవి, వాతావరణ కాలుష్య నివారణ చేసేవి. అందుకే అడవులు బాగా ఉండేవి. అడవులు అటవీ సంపద ఉన్నంత కాలం వర్షాలు తగిన సమయంలో పడేవి కదా, మంచి గాలి వచ్చేది. ఇప్పుడు నాశనం అయిపోయినాయి, అడవులు లేవు, చెరువులు లేవు, ఏమున్నాయి ఇప్పుడు అంత బిల్డింగ్లు, కొండలు కూడా తవ్వేస్తున్నాడు, కొండలు కూడా పోయింది, ఏం లేదు. అవునా, మొత్తం నాశనం. కాబట్టి అడవుల్లో జంతువులకు కూడా స్థానం లేదు. ఇప్పుడు మానవుడే జంతువు అయిపోయి. సరే, కాబట్టి ఏం చేయాలి? దేవకార్యం, పితృకార్యం. రెండోది పితృకార్యం అంటే పెద్దలు మనకి వారసత్వ సంపద, అంటే మనకి ఒక సంస్కృతిని ఇచ్చిన వారు వాళ్ళు పెద్దలు. కాబట్టి వాళ్ళు ఎలా జీవించారు, ఏ రకంగా బ్రతికారు, జీవనాన్ని ఎలా కొనసాగించారు అని చూసి మంచి నేర్చుకోవాలి తప్ప మా తాతగారికి ఏం తెలియదు, మా తాతకి ఏం చదువు రాదు, పాట రాదు. ఇప్పుడు అట్లా మాట్లాడి మీకేం తెలియదు, మా జనరేషన్ ఇది, మీకేం తెలుసా? మాది కంప్యూటర్ ఏజ్, ఇంటర్నెట్ ఏజ్. వీడికి సెల్ ఫోన్ ఒక్కటే రాదులే కానీ వేరే తెలుసు కదా, జీవిత అనుభవాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇదే గొప్ప అనుకుంటున్నారు. పెద్దలు చెప్పిన మాట పట్టించుకోవట్లా, వినట్లా. మీకేం తెలియదు, మీరు మాకు చెప్పాల్సిన పని లేదు, మాకు తెలుసు. అది అయిపోయింది. ఇంకంతే, వాళ్ళు ఏం చెప్పరు పెద్దలు. ఇంకా వాళ్ళ అనుభవాన్ని వీళ్ళతో పంచుకుంటే అది వేరు. వీళ్ళకి అన్ని అనుభవాలు ఉండవు కదా, వాళ్ళు దెబ్బలు తినాల్సిందే. అయిపోయింది. పూర్వం అలా కాదు కదా, పెద్దల్ని గౌరవించాలి, వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకోవాలి, నువ్వు ఆలోచించాలి, అది కదా. కాబట్టి పితృదేవతలు అంటే ఇంకా ముందున్నవాడు. వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఏ లోకంలో ఉన్నారు ఎవరికి తెలియదు. వారికి కార్యం చేయవలసిన తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఉంటాయి కదా. మొదటి సంవత్సరాల్లో చేయటం, తర్వాత సంవత్సరాల్లో చేయటం ఏవో ఉంటాయి. కాబట్టి ఎక్కడున్నా వాళ్ళని తలుచుకోవాలి, వాళ్ళకి చేయవలసినటువంటి తర్పణాలు మొదలైనటువంటి కార్యములు చెయ్యాలి. లేకపోతే ఏం జరుగుతుందట, పితృదేవతలకి ఏడాదికి ఒకసారిగా చేసేది మొదటి సంవత్సరం, తర్వాత ఏడాదికి ఒకసారి. అది కూడా చేయరు ఇప్పుడు, అసలు తలుచుకోరుగా. పూర్వం కనీసం పటాలు పెట్టుకుని పువ్వు ఆ రోజన్నా పూలదండ వేసేవాడు, అవునా? ఇప్పుడు వాళ్ళ పటాలే వాళ్ళకి, లేదా సినిమా పటాలు, సినిమా స్టార్లు. అది తలుచుకోరు. మా పెద్దలు, మా తాత పూర్వం అలా ఉండేది. అందుకని పితృకార్యం వాళ్ళకి తృప్తిగా ఎక్కడో ఉంటారు, వాళ్ళకి తృప్తి కలిగించేలాగా చిన్న చిన్న పనులు పెద్ద ఏముండవు, పితృకార్యములు అది చెయ్యాలి, బాధ్యత. ఆ లోకంలో ఉండి వాళ్ళు ఆశీర్వదిస్తారు. అది కావాలి. తర్వాత ఇంకోటి, నప్రమదితవ్యం, నెగ్లెక్ట్ చేయకూడదు. ఏమవుతుందట, లుప్త పిండోదక క్రియా, మనకి మొదటి అధ్యాయంలో చెప్పాడు, అవునా? వాళ్ళకి గనక తర్పణాలు, శ్రద్ధ కర్మలు చెయ్యకపోతే ఏమవుతారు? ఆ పుణ్యలోకాల నుంచి వాళ్ళు చ్యుతి పొందుతారు. అలా కాకుండా ఈవిడేం చేయాలి, తర్వాత వచ్చినటువంటి వాడు వాళ్ళకి తృప్తి కలిగించేలాగా చెయ్యాలి. 2, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. 4 విషయాలు చెప్పారు. అందులో మాతాపితరులు, ఆచార్యుడు, అతిథి, వీళ్ళని దైవభావంతో చూడమన్నాడు. దైవ సమానంగా గౌరవించాలి, మన్నించాలి, ఆదరించాలి.
హాయ్ మమ్మీ, హాయ్ డాడీ అంటే ఇంకేముంది అందులో, విలువే పాయ్. హాయ్ హాయ్ బోయ్ బోయ్. పూర్వం ఎంత గౌరవంగా పిలిచేవారండి. పిలుపులోనే ఒక గౌరవం ఉండే. కనీసం అమ్మా అని పిలుపు కూడా అయిపోయి, అది కూడా పోయింది. అమ్మా నాన్నలు కూడా లేవు. నాన్నగారు అనేవాడు పూర్వం. అమ్మగారు అనకపోయినా అమ్మని ఆప్యాయంగా పిలిచిన, అవునా, గౌరవంగా. కాబట్టి దైవ సమానంగా చూడమన్నాడు. ఒకటి గౌరవం అని కాదు. అక్కడ ఏదైనా ముఖ్యమైన కార్యాలు వస్తే, విశేషాలు వస్తే, పండుగ రోజులు వస్తే ఏం చేయాలి? వాళ్ళకి పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకోవాలి. పెద్దల ఆశీర్వాదాలు ఉంటేనే వీడికి క్షేమం, మేలు. ఇప్పుడు వంగరుగా నడువంగ తలకాయ వంగదు, రెండు వంగవు. ఎందుకు? బిగుసుకుపోతాయి అన్ని బిగుసుకు. ఈ బిరుసు, తల బిరుసు ఉంటుంది, అక్కడికి ఏది వంగదు. అవునా? ఆ భావన మాత్రం తల్లి. ఎందుకంటే నిజానికి తల్లి చేసే త్యాగము ఈ ప్రపంచంలో ఎవరు చేయరు. తర్వాత తండ్రి. ఎందుకు? ఈ బిడ్డని ముందు పొట్టలో మోసిందా అన్ని రోజులు, నవమాసాలు మోయడం అంటారు కదా. మీరు ఒక 5 కేజీల బరువుని ఎప్పుడు మీ శరీరంలో ఉంచుకోండి చూద్దాం. 2 కేజీలు కనీసం ఎప్పుడు నిరంతరం. 9 నెలలు అట్లా లోపల పెట్టుకుంది కదా తల్లి, మోసింది కదా, అవునా కాదా? కానీ అదే మోసాను అనుకోదా తల్లి. నేను మోసానని బరువే అనిపించదు ఆ తల్లికి. ఎందుకని? ఆ ప్రేమ లోపల పడగానే వచ్చేస్తుంది. అవునా? ఎక్కడ బరువు? ఎప్పుడు ఇష్టం లేకపోతే బరువు, ఇష్టం ఉంటే బరువులే కదా. అందుకు అలా మోసి పెంచి తర్వాత కూడా ప్రసవంలో ఎన్ని కష్టాలు పడతారు కదా. మరి ఇవన్నీ చేసి మరి పిల్లల్ని అన్ని తనకున్నా లేకపోయినా పిల్లలకి పెట్టి కదా, కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసుకుంటారు. వాళ్ళకి ఏమైనా అయిపోతే ఎవరు రుణం అసలు తీర్చుకుంటారంటే తీర్చుకోగలరా? లేదు.